నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రం మందకోడిగా సాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన NH 163 పనులు మేడారం జాతరకు సమయం ముంచుకొస్తున్నా అధికారులు మాత్రం మేల్కోవడం లేదు. అటు జాతర ముంగిట అధికారులు టార్గెట్ పెట్టడంతో సదరు కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేస్తూ మమ అనిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని వాపోతున్నారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహిద్దామనుకున్న ప్రభుత్వ ఆశయం అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లోపం కారణంగా నీరుగారిపోతోంది. మేడారం జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారి పనులు నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేశారు. జాతరకు రోజుల సమయం మాత్రమే ఉన్నా అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. పనులను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. నేషనల్ హైవే జాతీయ రహదారి 163 జాతీయ రహదారి పనులు ఆరేపల్లి నుంచి ములుగు ఘట్టమ్మ వరకు ప్రారంభించగలిగింది. ఈ పనులు ప్రారంభమై 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ పనులు మాత్రం 70% పనులు పూర్తయ్యాయి. అధికారులు మాత్రం ఇటు ప్రజాప్రతినిధులు ఇద్దరు మాత్రం ఖచ్చితంగా మేడారం ఫిబ్రవరి 20 వరకు రోడ్డు పనులు పూర్తి కావాలి, లేని పక్షంలో మాత్రం కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటాము, చేసే పనులు కూడా నాసిరక పనులు కాకుండా శాశ్వతమైన పనులు, క్వాలిటీ పనులు చేయాలని చెప్పి ఇటు మంత్రులు ఇటు అధికారులు కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది. కనుక చూస్తుంటే మాత్రం పనులు మొత్తం నాసిరక అమలు చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వెళ్తుంటే మధ్యలో వేసిన డివైడర్ మాత్రం నాసిరకంగా చేస్తున్నారు. మామూలుగా నడిచే వ్యక్తి కాలుతో తంతేనే ఆ కల్వర్ట్ అంటే సారీ ఆ డివైడర్ కూలిపోయి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా మాత్రం వీళ్ళు చేసే పనులు మొత్తం నాశనంగా చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ కల్వర్ట్ ఉన్నాయి, మోరీలు ఉన్నాయి, ఆ మోరీల పనులు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. మేడారం జాతరకు సుమారు 20 రోజుల కాలమే ఉంది. కానీ ఈ పనులు చూస్తే మాత్రం ఇంకా 3 నెలలు పట్టేటట్టు ఉంది. ఇటు చేసైనా మేడారం లోపు ఖచ్చితంగా పనులు ప్రారంభించాలని చెప్పి మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మంత్రి చేసిన మాటలకు అధికారులు మాత్రం చేస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము, పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాము అని అంటున్నారు తప్ప మాత్రం పనుల కాడికి వచ్చేస్తే పనుల పరిశీలన మాత్రం చేయలేకపోతున్నారు. ఏదేమైనా మరో 20 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం వరకు ఈ జాతీయ పనులు పూర్తవుతాయా లేదా వేచి చూడాల్సిందే. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్ సైట్స్ టీవీ, ములుగు.